హాయ్ గైస్, డ్యూడ్ మూవీ రివ్యూ అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే బాగుంది గైస్. అసలు ప్రదీప్ గారు ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఈ లవ్ టైప్ ఆఫ్ మూవీస్ ని, ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ ఏదైతే ఉందో దానికి తోడైన మ్యూజిక్, దాంతో పాటు ప్రదీప్ గారి యాక్టింగ్, మమతా గారి యాక్టింగ్, మొత్తం ముగ్గురు కలిసి ఇక డైరెక్టర్ గారి రైటింగ్, స్క్రీన్ ప్లే, ఆ డైలాగ్స్ దుమ్ము లేపేశారు భయ్య. ప్రదీప్ గారు మళ్ళీ హీ డిడ్ ఇట్ అగైన్, కొట్టేశారు అంతే. డ్రాగన్ మరియు దాని తర్వాత లవ్ టుడే, అసలు ఇది కొద్దిగా తగ్గిందిలే కానీ, కాకపోతే వేరే లెవెల్ స్క్రిప్ట్ సెలెక్షన్ వేరే లెవెల్ గా అయితే అనిపించింది అనమాట. నాకైతే బాగా నచ్చేసింది గైస్ మూవీ, ఎక్కడ తగ్గినట్లేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మూవీ మొత్తానికి ఒక వేలో అయితే ఉంటది అనమాట ఫస్ట్ హాఫ్, కానీ సెకండ్ హాఫ్ అక్కడక్కడ కొద్దిగా డౌన్ అవటం వల్ల కొద్దిగా అక్కడే డిసప్పాయింట్ అవ్వాల్సి వచ్చింది. అదర్వైజ్ మూవీ మొత్తం కూడా కేకబొట్టించారు అంతే ప్రదీప్ గారి యాక్టింగ్ తో. ఎమోషన్ పరంగా కానీ, ఆ కామెడీ ట్రాక్స్ మధ్య మధ్యలో అండ్ సిచ్యువేషన్ తగ్గట్టే ఉంటది అనమాట, ఎక్కువగా కాకుండా. సో ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో, ఆ మాట అసలు వేరే లెవెల్ గా అయితే హార్ట్ టచింగ్ అయింది. కొన్ని సిచ్యువేషన్స్ లో ప్రదీప్ గారి ఆ సిచ్యువేషన్స్ కన్నీళ్ళు అయితే తెప్పించారనమాట. ఆ సిచ్యువేషన్స్. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మూవీ ప్లాట్ ఏంటి అంటే, సో మన ప్రదీప్ గారు వచ్చేసి ఒక ఎంటర్‌ప్రెన్యూర్. ఎలా అంటే సర్ప్రైజ్ బర్త్డేస్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు కదా, ఒక ఈవెంట్ ఆర్గనైజర్ టైప్ లో, ఆ టైప్ లో అయితే ఉంటారనమాట. అనుకోకుండా ప్రదీప్ గారికి అయితే మమతా గారు అయితే, హీరోయిన్ మమతా గారు సో ప్రపోజ్ చేస్తారనమాట. దాన్ని ఏంటంటే ప్రదీప్ గారు రిజెక్ట్ చేస్తారు. సో అక్కడి నుంచి వీళ్ళ లైఫ్ పాయింట్ ఎలా మారింది, అసలు ఏం జరిగింది ఆ రిజెక్షన్ తర్వాత వీళ్ళ లైఫ్ లో అనేదే మూవీ ప్లాట్. దిమ్మ తిరిగిపోద్ది గాయస్. అసలు ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ అని చెప్తాను, వేరే లెవెల్ అయితే ఉంటది అనమాట. సో ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే, మూవీ ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటది అంటే, సో స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఏం లాగా నార్మల్ మూవీ లాగా వెళ్ళిపోతూ ఉంటది అనమాట. డైరెక్ట్ ప్రదీప్ గారి ఎంట్రీ అండ్ చిన్న ముందు అయితే ఆ మండపంలో ఎక్స్ పెళ్లికి వెళ్ళి ఆ తాళి తెమ్మటం, అక్కడి నుంచి మొదలవుతూ ఉంటది అనమాట స్టోరీ. సో ఏంటి అంటే, తన యాజ్ యూజువల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆ ప్లాన్స్ లో ఉంటూ తన హీరోయిన్ ప్రపోజ్ చేయటం, ఆ తర్వాత రిజెక్ట్ చేయటం తర్వాత, అండ్ ఇంటర్వెల్ టైం కి ఒక బ్లాక్ ఉంటది, అది వేరే లెవెల్ అయితే ఉంటది అనమాట. సో సెకండ్ హాఫ్ ఏంటి అంటే, ఒక వేలో అయితే ప్రెజెంట్ చేశారు మూవీని. దాన్ని చాలా మంది యాక్సెప్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేయరా అనే సిచ్యువేషన్ ప్రెజెంట్ జనరేషన్ కూడా చాలా సెట్ అవుతూ ఉంటది అనమాట. సో ఓవరాల్ గా చెప్పాలి అంటే, మామూలు ఒక ఎక్స్పెరిమెంట్ టైప్ చేశారనే చెప్పొచ్చు, కానీ దాంతో పాటు ఒక వేలో అయితే ప్రెజెంట్ చేశారు మూవీని, ఎక్కడా తగ్గేదిలే అన్న టైప్ లో కాకుండా. నాకైతే బాగా నచ్చేసింది గైస్. డైరెక్టర్ గారి రైటింగ్, ఇంకా మ్యూజిక్, ప్రదీప్ గారి యాక్టింగ్ ఎరగొట్టేశారు భయ్య. ఆ డైలాగ్స్ ఏదైతే ఉందో, పర్ఫార్మెన్స్ కానీ, ఇంకా శరత్ కుమార్ గారి రోల్ ఉంది చూడండి, వేరే లెవెల్, ఎక్కడ తగ్గేది లేకుండా ఒక లెవెల్ అయితే ప్రెజెంట్ చేశారు. ఇక క్లైమాక్స్ విషయానికి వచ్చేస్తే నార్మల్ ఒక సింపుల్ గా అయితే వెళ్ళిపోయింది. ఇక మూవీలో ప్లేసెస్ విషయానికి వచ్చేస్తే, మూవీలో ప్లేసెస్ ఏంటి అంటే, సో ప్రదీప్ గారి యాక్టింగ్, డైరెక్టర్ గారికి స్క్రిప్ట్ మొత్తం ఆ డిజైనింగ్ ఏదైతే ఉందో, అండ్ కొన్ని చోట ఆ సినిమాటోగ్రఫీ ఏదైతే ఉందో సింగిల్ టేక్స్ లో కూడా చేశారు. అండ్ దాంతో పాటు ప్రదీప్ గారి ఎమోషన్, అసలు ఆ ఎమోషన్ ఏదైతే ఉందో మూవీకి వేరే లెవెల్. ఆ మ్యూజిక్ ఉంది చూడండి, అసలు వేరే లెవెల్. ఇంకా మూవీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ట్రాన్స్ లో అయితే ఉన్నాను, ఆ సిచ్యువేషన్ ఏంటి ప్రదీప్ గారికి అని వేరే లెవెల్ గా అయితే అనిపించింది అనమాట. ఇక మమతా గారి యాక్టింగ్ చెప్పక్కర్లేదు, శరత్ కుమార్ గారి యాక్టింగ్, పర్ఫార్మెన్స్ వైజ్ అయితే అందరూ ఇరగొట్టేశారని చెప్పొచ్చు. ఇక సెకండ్ హాఫ్ కొద్దిగా అక్కడ డల్ అయిందిలే కానీ, అదర్వైజ్ మొత్తానికి కూడా ఆ స్క్రిప్ట్ కానీ అండ్ ఆ మూవీ మేకింగ్ ఏదైతే ఉందో వేరే లెవెల్. సో మూవీ మొత్తానికి కూడా ఫస్ట్ హాఫ్ అనేది చాలా ఎక్సలెంట్, ఒక ప్లస్ అని చెప్పొచ్చు అనమాట. ఇక మైనస్ల విషయానికి వచ్చేస్తే, సో సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అయింది, అదర్వైజ్ మూవీ మొత్తం కూడా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 3.5 అయితే ఇస్తున్నాను గైస్.